మీలో ఎంతమంది చెన్నై టు కోల్కతా హైవే మీద నుంచి వస్తుండగా మీ ఓన్ వెహికల్స్తో వచ్చినప్పుడు కసింకోట దగ్గర ఉన్న దుర్గమ్మ టెంపుల్ దగ్గర ఆగారు అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి గైస్. సో చూస్తున్నారు కదా, ఇంకా ఆ రోజు మేము టెంపుల్కి అయితే వెళ్ళాం కదా 24th February అన్నవరం టెంపుల్కి అయితే వెళ్ళాము. సో నాకు కొబ్బరికాయ కొట్టాలనిపించింది, దీపాలు వెలిగించాలనిపించింది. సో అలానో మన దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి కొబ్బరికాయ కొట్టేశాను అనమాట. సో దీపాలు అయితే వెలిగించేసాను అండ్ అగరబత్తులు కూడా వెలిగించేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. సో మెయిన్ నేను వాయిస్ డబ్బింగ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒక విషయం జరిగిందనమాట. లైక్ దుర్గమ్మ మనతోనే ఉన్నారు అనే క్లారిటీ ఇవ్వడానికి చెప్తున్నా. సో యూజువల్లీ నేను దుర్గమ్మ భక్తురాలు అనమాట. అండ్ గైస్, ఇంకా మేము అన్నీ తెచ్చాం కానీ ఒక అగ్గిపెట్టి అయితే తేలేదనమాట. సో చూస్తున్నారు కదా. సో ఇంకా అగ్గిపెట్టి లేదని పంతులు గారిని అయితే అడిగాము. సో ఇచ్చారు. సో వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళి ఇచ్చేయాలి కదా అని చెప్పి ఇంకా నేను ఇదిగోండి దీపాలు వెలిగించేసుకున్నాక నెక్స్ట్ ఇదిగోండి అలా పూజ అంతా అయిపోయాక ఒక చిన్న పూజలాగైతే చేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇదిగోండి. అండ్ ఇంకా దండం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అగ్గిపెట్టి ఇవ్వడానికి అయితే వెళ్ళాను అనమాట. సో ఇచ్చేటప్పుడు ఏమైందంటే నార్మల్గా దండం పెట్టేసుకొని వచ్చేస్తాం కదా, రామ్మ వచ్చి దండం పెట్టుకో అని అన్నారనమాట. సో వెళ్ళాను దండం పెట్టుకోవడానికి. అండ్ దండం పెట్టుకున్నాక గోత్రం అడిగారు, చెప్పేశాను. అండ్ లాస్ట్లో నాకు గాజులు కుంకుమ బొట్టు అనమాట. లైక్ కుంకుమ బొట్టు మమ్మీ డాడీకి పట్టుకెళ్ళి చిన్న తీసుకుంటున్నాను. చేయి పట్టు అన్న, చేయి పడితే ఒకేసారి అంత ఇచ్చారనమాట. సో ఒకేసారి అమ్మో సాక్షాత్ దుర్గమ్మే అని చెప్పి. అండ్ ఇంకా అప్పుడు నేనైతే షాక్ అయిపోయా. లైక్ వెళ్దాం అనుకోలేదు, ఎప్పుడు కింద నుంచి దండం పెట్టుకుంటాం కదా, సో అలానే దండం పెట్టుకుంటాం అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంకా అగ్గిపెట్టి ఇచ్చాక ఇంకా అలా దుర్గమ్మే వచ్చిరా దండం పెట్టుకో అన్నట్టయితే అనిపించింది చెప్పినట్టు. అండ్ అలానే నేను చూసారా బొట్టు కూర ఎలా పెట్టారు, సేమ్ దుర్గమ్మ లాగానే కదా. సో నేనైతే ఒక్కటే నమ్ముతాను అనమాట. అదేంటంటే ఏం జరిగినా అంతా మన మంచికే అని చెప్పి వదిలేస్తాను. సో అదేంటంటే ఇప్పుడు అగ్గిపెట్టి ఇవ్వడానికి వెళ్ళినందుకే కదా. సో నాకు సాక్షాత్ ఆ దుర్గమ్మ గాజులే ఇచ్చారు. అలానే ఆ దుర్గమ్మని దగ్గర నుంచి అయితే చూశాను. అండ్ చూసారు కదా మీరే. అండ్ అది నా సైజ్ బ్యాంగిల్స్ అనమాట, కరెక్ట్గా సెట్ అయ్యాయి. నేను షాక్ అయిపోయా ఫుల్గా. లైక్ ఇది ఒక్కటింగే కాదు, నాకు ప్రతిదీ అలానే జరుగుతాయి అన్నమాట. అండ్ ఏదైనా విషయం జరిగింది, మనకి మంచి జరిగింది అంటే ఎస్ థ్యాంక్ యూ అనుకుంటాను. ఇప్పుడు జరగలేదు అనుకోండి ఒకవేళ ఏదైనా విషయం, అప్పుడు అనుకుంటా ఏమో దానివల్ల ఏమైనా చెడు జరుగుతారేమో అందుకే జరగలేదేమో అనుకుంటాను. సో అర్థమైంది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.